ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కాని ఎంతో కష్టపడి పనిచేసేవాడు. ఒకరోజు మార్కెట్కి వెళ్లి వస్తుండగా రోడ్డు పక్కన గాయపడ్డ ఒక బాతును చూశాడు. ఆ బాతు బలహీనంగా ఉంది. రామయ్యకి జాలివేసింది. ఇది నా దగ్గర ఉంచి చూసుకుంటే బాగుపడుతుంది అనుకున్నాడు. ఆ బాతును ఇంటికి తీసుకెళ్లి ప్రేమగా చూసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత బాతు ఆరోగ్యంగా మారింది. ఒక ఉదయం రామయ్య బాతు పెట్టిన గుడ్డు చూసి ఆశ్చర్యపోయాడు. అది సాధారణ గుడ్డు కాదు, అది బంగారు గుడ్డు. రామయ్య ఆశ్చర్యంతో ఆనందపడ్డాడు. ఇది దేవుడి వరం అని అనుకున్నాడు. ప్రతిరోజూ బాతు ఒక బంగారు గుడ్డు పెట్టేది. రామయ్య కొంతకాలంలో ధనవంతుడయ్యాడు. అతని జీవితం మారిపోయింది. కాని కొంతకాలానికి అతని మనసులో లోభం మొదలైంది. రోజుకు ఒక గుడ్డెందుకు, బాతు కడుపులో ఇంకా ఎంత బంగారం ఉంటుందో అని ఆలోచించాడు. ఒకరోజు అతను తప్పు నిర్ణయం తీసుకున్నాడు. బాతును చంపి అందులోని బంగారం మొత్తం తీసుకోవాలని అనుకున్నాడు. అలా చేసి బాతులో చంపేశాడు. కాని లోపల సాధారణ బాతులానే ఉంది. ఎలాంటి బంగారం లేదు. రామయ్య తన తప్పు అర్థం చేసుకున్నాడు. అతని లోభం వల్ల అతను అన్నీ కోల్పోయాడు. ఇకపై బంగారు గుడ్లు లేవు, సంపద లేదు. అతను మళ్లీ పేదవాడయ్యాడు. నీతి: లోభం మనిషిని నాశనం చేస్తుంది. సహనం, సంతృప్తి ఉంటేనే నిజమైన సంతోషం వస్తుంది.